ఐబొమ్మ ఇకపై క్లోజ్. ఒకవైపు ఆడియన్స్ నుండి సింపతి, మరోవైపు మాకు కోట్లలో నష్టం వస్తుంది అని సినిమా ఇండస్ట్రీ. ఇలా ఎవరి వర్షన్ వాళ్ళు తమ బాధ్యతని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అసలు ఈ ఐబొమ్మ నడిపిన ఇమ్మడి రవి ఎలా అరెస్ట్ అయ్యాడు? ఈ ఐబొమ్మ వెబ్సైట్ ను నడపడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు ఐబొమ్మ టీం నుండి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటి అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మనం ఈ ఐబొమ్మ వెబ్సైట్ ను ఇమ్మడి రవి అనే వ్యక్తి ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసుకుందాం. రవికి ముందు నుండే ఒక సినిమా అంతా కంప్లీట్ అయ్యి థియేటర్లోకి రిలీజ్ అవ్వడానికి ముందే తాను చూడాలని కుతూహలం ఉండేదట. చిన్నప్పటి నుండి హ్యాకింగ్ నేర్చుకోవడం ప్రారంభించి అలా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి అందులో ఉండే సమాచారాన్ని తన డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడం లాంటివి చేయడం మొదలు పెట్టాడు. అలా పైథాన్, C++, జావా లాంటి అన్ని కోర్సులను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని ఎథికల్ హ్యాకింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఒక్కో సినిమా ఎక్కువ మోతాదులో బడ్జెట్ పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఒక్క రోజులోనే పెట్టిన అమౌంట్ మొత్తం రావాలి అని టికెట్ రేట్ ను పెంచడం. దీంతో సామాన్యుడు థియేటర్ కి రావడమే మానేశారు. దీంతో రవి కొత్త వెబ్సైట్ ను పరిచయం చేశాడు. మొదట క్లియర్ గా సినిమాలు HD క్వాలిటీలో అందించడం, అందరూ స్లోగా ఐబొమ్మ వైపు మళ్ళడం మొదలు పెట్టారు. దీంతో ఐబొమ్మ కారణంగా ప్రతి ఒక్క OTT మరియు సినిమా ప్రొడ్యూసర్స్ అధిక మొత్తంలో నష్టపోతుండడంతో ప్రొడ్యూసర్ యూనిట్స్ అంతా కలిసి పోలీస్ కంప్లైంట్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. అలా మొదలుపెట్టి కొందరిని పట్టుకునేసరికి ఐబొమ్మ తెలుగు పోలీసులకి వార్నింగ్ ఇచ్చింది. వేల కోట్లు పెట్టి సినిమాలు తీసి అది సామాన్యులపై గుంజడం ఏంటి? నీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకో చూద్దాం అని ఛాలెంజ్ విసిరాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ లో పోలీసులు సినిమాలు అన్ని ఒకే థియేటర్ నుండి రికార్డ్ అవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఎలాంటి చడి చప్పుడు లేకుండా పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని తన మాజీ భార్య ఇచ్చిన కంప్లైంట్ ద్వారా పట్టుకున్నారు. రవిని విచారించిన పోలీసులు అతనితోనే ఐబొమ్మ వెబ్సైట్ ను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ సామ్రాజ్యానికి ఎవ్వరూ ఎంటర్ కాకుండా పెద్ద సంఖ్యలో హైకోర్ట్ పాస్వర్డ్స్ ని వేశాడు. ఇప్పుడు ఇమ్మడి రవి కేసు ట్రెండింగ్ లో నిలిచింది. సోషల్ మీడియా నుండి హైప్ అయిన ఐబొమ్మ ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా రవికే మాస్ సపోర్ట్ అంటూ మీమ్స్ వేస్తున్నారు. ఇంతలో ఐబొమ్మ నుంచి ఆల్రెడీ మా గురించి మీకు తెలిసే ఉంటుంది, మేము ఈ దేశంలో పూర్తిగా మా సర్వర్ ను నిలిపివేస్తున్నాము అంటూ మెసేజ్ చేసింది. గవర్నమెంట్ చేసిన ఈ పని మీకు ఎలా అనిపిస్తుంది?